తాళ్ళపొద్దుటూరు ప్రభుదాస్ గారు, సహోదరులు తాళ్ళపొద్దుటూరు ప్రభుదాస్ గారు ఎక్కడో అయోమయంలో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవ, సర్వాధికారి, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవ, గొప్ప దేవుడు అయినా మీకు వందనాలు. అనాది కాల సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడ మునిపే యేసుక్రీస్తు ప్రభునందు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఈ వివాహ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవ. మరి పెళ్లి కుమారుడు లివింగ్స్టన్ బట్టి వందనాలు, పెళ్లి కుమార్తె సుప్రియను బట్టి వందనాలు. వారిని తల్లి గర్భంలో నుండి కూడా నేటి వరకు మా తండ్రి వారిని అన్ని విధములుగా మా తండ్రి సంరక్షించి పోషించి కాపాడుతూ వచ్చినందుకే కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. సమాధాన ప్రార్థన మందిరంలో తర్వాత తన జీవమైన కృపావరంలో వారి పాలిభాగస్తులుగా చేపడుతుండగా మా తండ్రి వారిని మీరు దీవించండి. అతని వివాహంలో మీరు తోడుగండి. కనాను వివాహంలో మీరు తోడుగన్నట్టుగా అక్కడ మొత్తాన్ని మీరు కొరత తీర్చినట్టుగా ఈ వివాహంలో కూడా అది కొరత తీర్చండి. వాక్య ఉపదేశం చేసేటువంటి మీ దాసులను మీ ఆత్మచేత నింపండి. మరి వధువరులకు కావాల్సినటువంటి సందేశం చేరవచ్చినటువంటి మాకందరికి కావాల్సినటువంటి సందేశాన్ని కూడా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వివాహం జరిపించేటువంటి వారిని కూడా దీవించము, మీ ఆత్మచేత నింపండి. అటు పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను అతన్ని వారిపైన మీ రక్తం ప్రోక్షించి వారిని నూతనపరిచి పరిశుద్ధపరిచి వివాహంలో పాలిభాగస్తులుగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న ప్రభావ ఏకాంగులను సంసారంలోగా చేస్తున్నారు. అట్లా మా తండ్రి వీరిరువురి పైన మా తండ్రి మీ కరుణ జారి చూపించి ఈ వివాహాన్ని ఘనంగా జరిపించి మా తండ్రి మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని వారి వివాహంలో జతపరచబడి అతన్ని ఫలించి అభివృద్ధి చెందుటకు మిమ్మల్ని మహిమపరచడం కూడా సహాయపడు. వందనాలు చెల్లిస్తూ ఈ వివాహం అంతట్లో మీ తోడు మీ సహాయం కోరుకుంటూ మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన మహోన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రియుడు మరి పీటర్ గారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును. దేవునికి మహిమ కలుగును కాదు. వీటిని ఆఫ్ చేసి నేను అన్ని మీటర్ని అన్ని మోర్పిస్తూ ఆఫ్ చేసి ఒకటి నిమిషం అన్ని క్లోజ్ చేసి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారము మర్యాద అనుకుంటాను. మరి దైవజనులు ఇక్కడి నుంచి వందనాలు చెప్పినప్పుడు మీరు వందనాలు చెప్పకపోతే అది మళ్ళీ మాకు వస్తుంది ఆశీర్వాదం. అయితే అందరికీ వందనాలు. అయితే దేవుడు అందరినీ దీవించాలని కోరుతున్నాను. నాతోటి దైవజనుడు దానమ్మ గారిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇందా చెప్పినాడు కదా, కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఇంకో 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమ్మాయిని మేమే చూడాలనుకున్నాము. అలాగా అప్పటి నుంచి మా ఇద్దరి పరిచయం చాలా చిరకాల పరిచయం. అప్పటి నుంచి మేము ఇద్దరం చాలా సంతోషంగా సమాధానంగా ఉంటాం. నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే రూపాయి మర్యాద కూర్చోమని ఆవిడ కూర్చోకొని నేను పిలుస్తా. అలాగా అంత క్లోజ్ అనమాట. అలాంటి దైవజనులతో ఈరోజు ఉండడం చాలా సంతోషము. ప్రియులు గౌరవనీయులు కొద్దిరాలు సామిల్ సార్ అంటే మాకు ఎంతో గౌరవం మర్యాద.
ఆయన దగ్గరికి మాకు దాదాపు 38 సంవత్సరాల నుంచి అయ్యగారు మాకు పరిచయం, ఆ కుటుంబంతో మాకు పరిచయం. ఇక్కడ ఇట్లా పెంకుల ఇంట్లో ఉండేది, ఆ ఇంట్లోని మందిరం జరిపేది. తర్వాత అప్పటి నుంచి నేను అయ్యగారు తర్వాత దానంగా కొంతమంది మాట్లాడుతుంటే అమ్మగారు మేము పొద్దున్నే అయిపోతాం అనుకుని కూర్చుంటే పొద్దున్నే టిఫిన్ పెట్టేది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అనుకుంటే మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడుతుంటే మళ్ళీ అమ్మగారు సంగతి చేసి పెట్టేది. మళ్ళీ ఎక్కడే మాట్లాడుతుంటాడు అయ్యగారు. మేము అట్లా మాట్లాడుతూ ఉంటే సాయంకాలం మళ్ళీ టిఫిన్ వచ్చేది. అలాగా ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ సమయం కనిపించేది కాదు. అంత గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుని పిల్లలు నిరీక్షణమ్మ అలాగనే బాబు చాలా చక్కగా సేవ చేస్తూ ఇంత పెద్ద మందిరాన్ని కట్టడానికి ప్రభు కృప చూపినాడు. దాన్ని బట్టి అంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు బాబును తన అక్కగాని తన కుటుంబ సభ్యులను దీవించును గాక. ఈ మందిర సంఘ సభ్యులను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నా వైపు చూస్తుండాలి, నా వైపు ఇంటుండాలి. ఇక్కడ తర్వాత నేను అడుగుతాను మిమ్మల్ని ఏం చెప్పినాను అని. చెప్పకపోతే పైన విమానం పోతుంది, మళ్ళీ మీరు ఏం పోతుందో చూసుకోండి. ఓకే, అందరం బట్టి నేను అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వింటుండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పార్పు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. ప్రార్థన. పరమ తండ్రి, వాక్యము నీది, దాసుడు నీవాడు. ఆయన ఈరోజు వివాహ కర్త అయినటువంటి దేవదాన్ని బట్టి నీకు 2 వందనాలు చెల్లిస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి దైవజనులను బట్టి దైవజనాలను బట్టి నీకు వందనాలు. ఆయాస్తం నుంచి వచ్చిన దైవజనులు దైవ సేవకులను బట్టి బంధుమిత్రులు, పెళ్లి కుమారి బంధుమిత్రులు, పెళ్లి కుమార్తె బంధుమిత్రులు, సంఘస్థులు అందరూ కూడా కలుసుకొని ఈ గొప్ప సమూహముగా ఇక్కడ ఉన్నందుకై స్తోత్రాలు. ప్రభువా, మాతో ఉండండి. మాకందరికి కావాల్సిన వాక్యము దయచేయండి. చెప్పే మనసు నీ దాసునికి, వినే మనసుని బిడ్డలకు మేమందరం గైకొనే మనసు, అర్థం చేసుకునే జ్ఞానం అందరికీ దయచేయమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, వివాహము అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. వి అనగా విడివిడిగా ఉన్నవారు, వా అనగా వాక్యముతో, హ అనగా హత్తుకొని, ము అనగా ముడి వేసుకొని ముందుకు సాగిపోటుని వివాహం అంటారు. వివాహం అనేటువంటి 4 అక్షరాలకు 4 అర్థాలు ఉన్నాయి. వి అంటే విడివిడిగా ఉన్నవారు. బాబు ఒక చోట ఉన్నాడు, పాప ఒక చోట ఉన్నారు. మరి వారిద్దరూ చెరుకు చోట ఉన్నప్పుడు వారిద్దరిని వా అనేటువంటి వాక్యముతో, వాక్యమైన దేవుడు హత్తుకొని ఒకరినొకరు వాళ్ళు చూసుకున్నప్పుడు ఒకరు ఇష్టపడినారు. ము అనగా ముడి వేసుకొని ముందుకు సాగిపోటు వివాహం అన్నారు. తర్వాత ఇంకొక అర్థం కూడా ఈ యొక్క వివాహానికి ఉంది. వి అనగా స్త్రీ పురుషులకు దేవుడు ఏర్పరిచిన విధి నిధి కూడా ఇదే. స్త్రీ పురుషులకు దేవుడు ఏర్పరిచిన విధి నిధి కూడా ఇదే. వా అనగా వాత్సల్యం. 2 కుటుంబాలకు అలాగే మీ ఇద్దరికి ఉండవలసినది వాత్సల్యమే. ఒకరి పట్ల ఒకరికి వాత్సల్యము ఉండాలి. పెళ్ళి అయినంత వరకు వాత్సల్యం ఉంటుంది. ఆ తర్వాత పెళ్ళి నా నుంచి వాత్సల్యం తగ్గిపోతారు, ప్రేమ. కనుక పెళ్లి కాకముందు లవ్లో పడకూడదు, పెళ్లి అయిన తర్వాత లవ్లో పడాలి. ప్రియులారా, అదే వాత్సల్యం. ఆ వాత్సల్యం కలిగి ఉండాలి. హ అనగా హత్తుకుపోయేది, అంటుకుపోయేది, ఒకటైపోయేది కూడా వివాహమే. ము అనగా మురిపించేది. తల్లిదండ్రులను మురిపిస్తుంది, వచ్చిన బంధుమిత్రులందరూ కూడా మురిపించేది వివాహము. వీరిద్దరు కలిసి ఆనందంగా జీవిస్తుంటే దేవుడు కూడా మురిసిపోతాడు. అందరినీ కూడా మురిపించేది వివాహము. ముచ్చట తీర్చేది, మచ్చ మానిపిడేది కూడా వివాహమే. అంటే వివాహం ఈరోజు ఇక్కడ చేసుకుని చాలా సంతోషం. డేవిడ్ లివింగ్స్టన్ అలాగే సుప్రియను బట్టి చాలా సంతోషిస్తున్నాను. దేవదూతలు ఉన్నట్టున్నారు, చాలా చక్కని జంట, అద్భుతమైనటువంటి జంట, చాలా చక్కగా ఉన్నారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో మనం గమనించాలి. వివాహము ఎందుకు అని అంటే, వివాహము 4 పనులు చేసుకోవడానికి. ఒకటి, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం, వారిద్దరూ సహవాసం కలిగి ఉండడానికి. వివాహమైన తర్వాత వారిద్దరు కలిసి మంచి సహవాసం చేయడానికి చిన్నపిల్లలప్పుడు అమ్మ నాయన సహవాసం ఉంటారు. అలాగనే యవ్వన కాలంలో తోడుగా భర్త భార్య సహవాసం చేయాలి. దానికోసమే దేవుడు ఏర్పాటు చేసినాడు. తర్వాత మనం చూస్తే వివాహం ఎందుకంటే, రెండవదిగా ఒకరికొకరు సహకారం చేసుకోవడానికి. భర్త పనులు భర్త, భార్య పనులు భార్య,
ఆయన బయట నుంచి పనులు చేసుకుని వస్తే ఇంట్లో ఉండి వంట చేయడం, ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకోవడానికి వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. తర్వాత మూడవది ఏంటంటే సంతోషం కొరకు దేవుడు ఏర్పాటు చేసినాడు. ఒక పురుషుడే ఉంటే సంతోషం ఉండదు, ఒక స్త్రీ ఉంటే సంతోషం ఉండదు. వారిద్దరిని కలిపి వివాహం చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంతోషం ఉంటుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనములో 16 నుంచి 18 వచనాలు మనం చూస్తే వారిద్దరి మధ్యలో సంతోషం ఇవ్వడానికే దేవుడు వివాహం ఏర్పాటు చేసినాడని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. 4వది ఎందుకు వివాహం అంటే సంతానము కొరకు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలాగ సెలవిచ్చినాడు. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనములో మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్నాడు. అంటే వివాహము 4 పనుల కొరకు దేవుడు నియమించినాడు. ఒకటి, వారిద్దరూ వివాహము చేసుకుని ఎందుకంటే సహవాసం చేసుకోవడానికి, ఒకరికొకరు సహవాసము కలిగి ఉండడానికి. రెండవది, ఒకరికొకరు సహకరించుకోవడానికి. మూడవది, సంతోషము కొరకు. నాలుగవది, సంతానము కొరకు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసినాడు అని మనం చేస్తున్నాం. ప్రియులారా, వంట, పంట, జంట, మంట అని 4 ఉన్నాయి. వంట చెడితే ఇల్లాలు రోజంతా బాధపడుతుంది, అయ్యో ఈరోజు వంట చెడిపోయానే అని. అయితే పంట చెడిపోతే రైతు బాధపడతాడు సంవత్సరం అంతా, సంవత్సరం పంట చెడిపోయిందని. జంట చెడిపోతే ఇరువురు జీవితాంతం బాధపడాలి. జంట చెడిపోతే ఇరువురు జీవితాంతం బాధపడాలి. అందుకే వంట చెడకుండా ఇల్లాలు చూసుకుంటుంది, జంట యొక్క పంట చెడకుండా రైతు చూసుకుంటాడు. అలాగే జంట చెడకుండా ఇరువురు చూసుకోవాలి. ఇరువురు అమ్మాయి వైపున చూసుకోవాలి, అబ్బాయి వైపున చూసుకోవాలి. అబ్బాయి ఏం చూడాలి అని అంటే 4 పనులు చేయాలి. వాళ్ళ జంట చెడిపోకుండా ఉండాలి అంటే అబ్బాయి చేయవలసినది 4 పనులు. దేవుని విషయం ఈ మాట శ్రద్ధగా వినాలి. ఇవి జీవితంలో పెట్టుకుంటే మీ సంసారం చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మనం చేస్తున్నారు. ఓకే. ఒకటి, భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? యేసుక్రీస్తు కల్వరి ప్రేమతో ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో లేఖనం రాయబడింది. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నట్టుగా భర్త కూడా తన భార్య కొరకు అప్పగించుకోవాలి, ప్రేమించాలి అని దేవుని వాక్యంలో చూస్తాం. యేసుక్రీస్తు ఎట్లా ప్రేమించినాడు? రోమా 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం రోమా పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే, ఇంకా పాపులమై ఉండగా, ఇంకా బలహీనమై ఉండగా, ఇంకా భక్తిహీనమై ఉండగా, ఇంకా శత్రువులమై ఉండగా ఆయన మనం ప్రేమించినాడు. ప్రేమించిన దేవుడు ఏం చేసినాడు? మన కొరకు దేవుడే మానవుడిగా భూమికి వచ్చినాడు. వచ్చిన దేవుడు మన పాప పరిహారం కొరకై 33 సంవత్సరాలు భూలోకంలో మనిషిగా జీవించి, ఆయన దేవుడైంది కూడా మనిషిగా భూమి మీద బ్రతికి అన్ని విషయంలో అడ్జస్ట్మెంట్ అయినాడు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు నజరేత్ అనే గ్రామానికి వెళ్ళినాం. నజరేతులో మరియా ఇల్లు చాలా చిన్నది. ఈ మందిరంలో దాదాపు ఒక 5 ఇల్లు చేస్తే ఎంత ఉంటుందో అంత చిన్న ఇల్లు. ఆ ఇంట్లో యేసు ప్రభు, మరియమ్మ, తర్వాత ఆమె భర్త యేసేపు, యేసు ప్రభు తర్వాత మరియమ్మకు 4 పిల్లలు పుట్టినారు. 4 అబ్బాయిలు, తర్వాత అమ్మాయిలు కూడా పుట్టినారు. మొత్తం ఆ ఇంట్లో 10 మంది నివాసం చేయాలి. ఆ 10 మంది నివాసం చేసి ఇల్లు చిన్న ఇల్లు. ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు అంత చిన్న ఇంట్లో ఆయన అడ్జస్ట్మెంట్ అయిపోయినాడు. అదే గొప్ప ప్రేమ. అదే మన కొరకు ప్రభు ప్రేమించాడు. ప్రియులారా, ఒక ఇంటికి ఒక అల్లుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో బాత్రూమ్ సరిగా ఉండదు. బాత్రూమ్ కూడా సరిగ్గా పనిపాలి ఇంట్లో అని చెప్పేసి బాధపడకూడదు. నా భార్య ఇంత చిన్న బాత్రూమ్లో అడ్జస్ట్మెంట్ అయిందంటే ఈమె నా జీవితంలోకి రావడం నా భాగ్యం ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత నా భర్త ఇల్లు, భార్య మంచి ఉన్నతమైన కుటుంబంలో ఉండొచ్చు, భర్త ఒక చిన్న కుటుంబంలో ఉండొచ్చు. మనం వివాహం చేసినాం. వివాహం చేస్తే ఆమె ఏమిటో లగ్జరీ. ఆమె ఎంత లగ్జరీ అంటే అంత లగ్జరీ. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎంత చిన్న కుటుంబం నుంచి వచ్చినాడు, చాలా పేదరికం అన్నమాట. నిలబడితే బాత్రూమ్ పైన తగ్గుతుంది. అలాంటి చిన్న బాత్రూమ్ సరిగా లేదు. అలాంటి బాత్రూమ్ ఇంటికి నా కూతురు పంపించినాడని ఏడ్చింది వాళ్ళమ్మ. నేను అన్నాను, అలాంటి వ్యక్తి నీ కూతురు బాగా చూసుకుంటాడు. అలాంటి వ్యక్తి నీ కూతురు బాగా చూసుకుంటాడు. ఎందుకో తెలుసా? అన్ని అనుభవాల నుండి వచ్చినాడు కనుక నీ కూతురు అంకణంగా చూసుకుంటాడంటే అప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టింది. నిజమేనయ్యా, నిజమే. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే
56 వచనంలో ఆయన దేవుడై ఉండి వాళ్లకు విధేయుడై ఉన్నాడంట చిన్నయ్య. కనుక దేవుని బిడ్డల అది ప్రేమ. యేసుక్రీస్తు మన కొరకై, మన పాప పరిహారం కొరకై కలవరిశిలో రక్తము గార్చి, అలాగే మన శిక్షణంతా కూడా ఆయన భరించి మనకు బదులుగా మరణించి మనకు జీవాన్ని ప్రసాదించడమే ప్రేమ. అట్టి ప్రేమతో ప్రతి భర్త తన భార్యను చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతి భర్త తన భార్యను తన సొంత శరీరం వలె చూసుకోవాలి. తన సొంత శరీరాన్ని తిట్టుకోడు, తన సొంత శరీరాన్ని కొట్టుకోడు, తన సొంత శరీరాన్ని ఆకలితో పెట్టుకోడు, తన సొంత శరీరాన్ని గలీజ్గా పెట్టుకోడు. తన సొంత శరీరాన్ని ఎలాగ చూసుకుంటాడో తన భార్యను అలాగ చూసుకోవాలి అనేటువంటిది దేవుని వాక్యం. ఒకరోజు ఒక ఆమె తన భర్త విషయంలో చాలా ద్రోహం చేసింది. అప్పుడు ఆమె చాలా భయపడుతూ ఉంది, ఏమంటాడో, చంపుతాడో, కొడతాడో, ఏం చేస్తాడని. కానీ అప్పుడు ఆయన అన్నాడు, ఇంతవరకు నేను భార్యగా చూసినాను, ఇక నుంచి నా సొంత కూతురుగా చూసుకుంటాను అన్నాడు. అదే ప్రేమ, అదే ప్రేమ. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ ఎలాంటిదంటే, ఏ బలహీనతలు, ఏ తప్పు కనబడినప్పుడు ఎలాంటి ప్రేమతో ప్రేమించినాడో భర్త, పొరపాటు కనబడినా, తప్పు కనబడినా ఆమెను అదే ప్రేమతో ప్రేమించడమే కల్వరి ప్రేమ. అదే ప్రేమతో ప్రేమించడమే ప్రేమ. కనుక దేవుడు ప్రేమించినట్టుగానే ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది ప్రేమ. రెండవది, ప్రతి పురుషుడు, అలాగే డేవిడ్ లివింగ్స్టన్ తన భార్యను ఏం చేయాలంటే ఆమె బలహీనతలో కూడా ఆమెను ప్రేమించాలి. ఆమె బలహీనతలు కూడా ప్రేమించాలి. ఏంటి బలహీనత? ఆమె కొన్నిసార్లు అలిగేదే కావచ్చు, స్త్రీలు కొన్నిసార్లు ఎక్కువసార్లు అలుగుతారు. అలిగేదే కావచ్చు, ముఖం మార్చుకునేదే కావచ్చు, త్వరపడి మాట్లాడేదే కావచ్చు, గట్టిగా అరిసేదే కావచ్చు, అపార్థం చేసుకునేదే కావచ్చు. అటువంటి పరిస్థితులలో కూడా ఆమె స్థాయికి వెళ్ళి ఆమెను బుజ్జగించి ఆమెను తొందర పెట్టుకోకుండా ఆమె తన దగ్గరికి తీసుకొని ఆమె బలహీనతలో కూడా ఆమె ఒక తీగ కావచ్చు, కానీ ఒక కొమ్మ వలె, ఒక చెట్టు వలె, లేక ఒక స్తంభం వలె భర్త ఉండి ఆమెను గుండెలకు అత్తుకోవడమే నిజమైనటువంటి ప్రేమ. అదే దేవుడు సెలవిస్తున్నాడు. రెండవది, ప్రతి భర్త చేయవలసిన పని ఏంటంటే, ఆమె బలహీనురాలే, బలవంతుడమైన నీవు బలహీనమైన నీ భార్యను అనేకసార్లు అలిగేదైనా, ఎక్కువ విషయాలు తెలుసుకునేదైనా అలాగే నేను కోరుతున్నప్పుడు నేనున్నాను. తల్లిగా, తండ్రిగా అన్ని విషయాల్లో నీకున్నాను. తల్లిదండ్రులను విడిచి 20 సంవత్సరాలు పుట్టి పెరిగిన స్థలాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చింది. నేను నీకు తల్లిగా, తండ్రిగా ఉంటాను అని చెప్పాలి. అన్నదమ్ములను, అక్కచెల్లెలను అందరూ వదిలిపెట్టి వచ్చింది. నేను అన్నదమ్మునికి, అక్కదమ్ముగా ఉంటాను అని చెప్పి ప్రతి భర్త భార్యను చూడాలి. తర్వాత మూడవది ఏంటంటే, ఆమెకు భరోసానివ్వాలి. రైతు భరోసా కాదు, భర్త భరోసానివ్వాలి. ఏమిటి ఆ భర్త భరోసా అంటే, నేనున్నాను. అప్పుడు ఆమె కోరికలు అడిగి తెలుసుకోవాలి. నీకు ఏ ఆహారం అంటే ఇష్టం, ఏ రంగు అంటే ఇష్టం, ఏ పండు అంటే ఇష్టం, ఏ కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం, నీకు ఏ శారీ అంటే ఇష్టం, ఇవన్నీ భార్యను కూర్చోబెట్టుకొని అన్ని రాసుకోవాలి. ప్రతి భర్త కూడా రాసుకోవాలి. భార్య ఆమె కోరికలు, ఆమె ఇష్టాలన్నీ కూడా ఆమెకు ఏదంటే ఇష్టమో రాసుకోవాలి. తర్వాత ఆమెకు ఏ భోజనం అంటే ఇష్టమో రాసుకోవాలి. ఆమెకు ఏ పండు అంటే ఇష్టమో రాసుకోవాలి. ఏ డ్రింక్స్ అంటే ఇష్టమో రాసుకోవాలి. అన్నీ రాసుకొని ఇవి ఒకేసారి చేయలేము, ఫైల్లో రాసుకుని పెట్టుకొని ప్రార్థన చేసి, ప్రభువా నా భార్యకి ఇష్టము, నేను వీటిని ఇచ్చి ఈమెకు భరోసానివ్వడానికి సహాయం చేయమని ప్రతి భర్త దేవుణ్ణి అడగాలి. అప్పుడు భార్య పాస్ మార్కులు వేస్తుంది భర్త. స్త్రీలారా, ప్రతి భర్త భార్య మార్కులు వేసి ఫెయిల్ అయిపోతాడు. ప్రతి భర్త కూడా ఏమంటే సంసారం పోతుందని ఆమె కాపురం చేస్తుంది, కానీ సంసారము పిల్లల కొరకై, కుటుంబ కొరకై బతుకుతుంది. కానీ ఏ స్త్రీ కూడా సంతోషంగా బతకడం లేదు. ఏ స్త్రీ కూడా 135 మార్కుల పేరు భర్తకు. ఎందుకో తెలుసా? సరిగా పట్టించుకోడు, సరిగా చూడడు, పోయేటప్పుడు పోతాడు, తర్వాత వస్తాడు. ఆయనతో పెళ్ళైన కొద్ది రోజులు, 3 రోజులు, 3 నెలల కింద ముచ్చట అయిపోతుంది. ఆ తర్వాత ఎట్టుంటుందంటే, ఫస్ట్ అడిగినా అంట భర్త, నీకేం దీని బుద్ధి అవుతుంది, ఏదంటే ఇష్టం అంటే మైసూర్ పాక్ అండి అదంట. మైసూర్ పాక్ అంటేనే మనవాడు కనపడలేంగా రాత్రి నుంచి, నీళ్ళు కనుక్కోలే, మళ్ళీ కనుక్కోలే. ఏమ్మా పిల్లోడు ఏమైపోయినా అంటే, ఏం చేసినావమ్మా అంటే, నేనేం చేయలేను మామ, నీకేది ఇష్టం అంటే మైసూర్ పాక్ అని ఇంకా కనపడలే అన్నాడు. మనవాడు మైసూర్ పాకు మైసూర్ పోయినాడు, మైసూర్ పాకు తీసాడని.
భార్య కోసం ఆ మాట చెప్తానే మైసూరుకి వెళ్ళి మైసూరు పాకు తీసుకొచ్చిన ఊళ్ళో ఉండాల్సిన సంగతి ఆయన తెలుసు. మైసూరుకి వెళ్ళి మైసూరు పాకు తీసుకొచ్చినాడు. ఆ తర్వాత ఏంటి విషయం అంతా అని చెప్తే, తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత, ఏమండి లడ్డు తింటా, నాకు కొంచెం స్వీట్ తినబుద్ధి అవుతుందంటే, ఈయన పక్కన తెచ్చుకోవద్దు అన్నాడు. తెచ్చుకోమండి ముందుకు అంటాడు. అంటే కొత్తగా పెళ్ళి అయిన 3 రోజుల్లో ఉన్నటువంటి ప్రేమ 3 నెలలకంతా పోయింది. ఈయన తెచ్చుకోపోయి అంటున్నాడు, గదురుకుంటున్నాడు. అది అలాగా గదురుకోవడం ఆమెకి ఇష్టం ఉండదు. కనుక మూడవదిగా ప్రతి భర్త తన భార్యకు భరోసానివ్వాలి. నేనున్నాను, అన్ని విషయములలో నేనున్నానని సంరక్షించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం తన ఇంటి వారిని ఆయన సంరక్షించాలి. అన్నయ్య దేవుని సన్నిధిలో నేనున్నా, నీకు అన్ని విషయాలు చేసి పెడతాను చెప్పు. భర్తయ్యి అన్ని విషయంలో భరిస్తాను నీ కోసం చెప్పు, నేను సంతోషపరుస్తాను. అంత మాత్రమే కాదు, తండ్రినే నీకు కావలసిన ప్రతిదీ నేను చూస్తాను అని ప్రతి భార్య భర్తకు అన్ని విషయంలో చెప్పవలసిన అవసరత ఉంది. అడిగి తెలుసుకొని ఆమెకు అన్ని సమకూర్చాలని ప్రేమతో కూర్చున్నాను. 4వది, ప్రతి భర్త చేయవలసినది ఏంటంటే తృప్తిపరచాలి. ఒక మీటింగ్లో ఇలాగనే ఎంతమంది మీ భర్తల ద్వారా సంసార విషయంలో కానీ, దాంపత్య విషయంలో కానీ, వస్తువులు తీసుకొచ్చే విషయంలో కానీ, బట్టలు తీసుకొచ్చే విషయంలో కానీ, మీకు సీరియల్ తీసుకొచ్చే విషయంలో కానీ మీరు ఎంతమంది తృప్తిగా ఉన్నారు అని తలా ఒక సీట్ ఇచ్చి లేడీస్కు మీరు మీ ఇష్టాలు రాయండి, మీ భర్తకి ఎన్ని మార్కులు వేస్తారంటే అందరికీ పాస్ మార్కులు రాలేదు, అందరూ ఫెయిల్యూర్ అయిపోయినారు. ఆమె ఏ స్త్రీ కూడా భర్త విషయంలో తృప్తిపరచడం లేదు. ఏ భర్త కూడా తన భార్యను తృప్తిపరచలేదు అన్నట్టుగా తేలిపోయింది ఆ సీట్లన్నీ తీసుకుంటే. ప్రియులారా, తృప్తిపరచాలి, ఆమెనే తృప్తిపరచాలి, ఆమెలోనే తృప్తి పొందాలి ప్రతి పురుషుడు. అది చేయాల్సిన పని. చాలామంది పురుషులు ఏమనుకుంటారంటే ఆమెలో కాదు అనుకుంటారు. భార్యలోనే తృప్తి పొందాలి, భార్యనే తృప్తిపరచాలి. నువ్వు బయటకు నన్ను తృప్తి పొందితే నీ భార్య ఎంత అల్లాడిపోతున్నది గమనించాలని కోరుతూ ఉన్నాను ప్రతి పురుషుడు. కనుక 4వది, ప్రతి పురుషుడు చేయవలసినది, ప్రతి భర్త చేయవలసినది, ఈరోజు వివాహం అవుతున్న డేవిడ్ లివింగ్స్టన్ కూడా చేయవలసినది ఏంటంటే తృప్తిపరచాలి, ఆమెలోనే తృప్తి పొందాలి, ఆమెనే తృప్తిపరచాలి. ఇది ద్వితీయోపదేశం 24వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సెలవిచ్చినాడు. కనుక ఇది 4 పనులు ప్రతి భర్త చేయాలి. ఇక ప్రతి భార్య చేయవలసిన 4 పనులు ఉన్నాయి. ఏమిటి 4 పనులు అంటే, 1 పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 29వ వచనంలో చూస్తే భర్త విషయంలో అనుకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అనుకువ కలిగి ఉండాలి. నాయన సుప్రియ, అద్భుతంగా నీ పేరు, నీ రూపం కూడా చక్కగా ఉంది, మంచి భర్త తిన్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సిన పని, నీ జీవిత కాలం అంతా నువ్వు చేయవలసినది ఏంటంటే అనుకువ కలిగి ఉండాలి. అనుకువ అంటే ఏంటంటే అందుబాటులో ఉండాలి. ప్రతి స్త్రీ అనుకువ అందుబాటులో ఉండాలి. ఎట్లా అంటే భర్త పక్కలోని ఎప్పుడు ఈరోజు వెళ్ళి ఏ విధంగా సుప్రియ నేను నిమిస్తున్నాను అనుకుని కూర్చుందో, ప్రతి జీవితంలో ప్రతిసారి భర్త పక్కలో అనుకోగలిగి ఉండాలి. ఓకేనా? అది ఏ విషయంలో అయినా సరే ఆమెను అన్ని విషయంలో నీ భర్తను అర్థం చేసుకొని, నీకంటే కొన్నిసార్లు జ్ఞానం తక్కువ ఉండొచ్చు, నీకంటే ప్రేమ తక్కువ ఉండొచ్చు, నీకంటే కొన్నిసార్లు ఆమె అంటే ఇచ్చే విషయంలో కూడా తక్కువ ఉండొచ్చు. కానీ ఏ పరిస్థితుల్లో అయినా సరే అతను హెచ్చాలి, నేను తగ్గాలి అనుకోవాలి. అతను నా పురుషుడు, నా భర్త, నాకంటే వయసులో పెద్దోడు, అందును బట్టి నేను అతన్ని గౌరవిస్తానని ప్రతి భార్య భర్తను గౌరవించాలి. ఎంత గౌరవించాలి అని అంటే, బయట ఉందనుకోండి, భోజనం పెట్టింది, వెంటనే సుప్రియ అంటే వస్తున్నాండి అని చెప్పేసి ఆగమేగాని కసువు వస్తుంటే పొరక కడేసి బట్టలు అట్లే పెట్టేసి పరిగెత్తుకుని వచ్చేసి ఏమండి పిలిచినారు అన్నారు. అది అనుకో అంటే అది అనుకో. వస్తున్నా లేకపో పిలుచుంటావు కానీ ఎప్పుడు మేము పనిలే మాకు అలాగే. ఒక ఆమె ఇంతకుముందు దంచే కాలం ఉండేది, దంచేది ఇస్త్రీ కాలము, దంచే కాలము, గోరు కొట్టేది, బాయి మిలిసేది కాలం ఉండేది. అప్పుడు ఆమె దంచుతా ఉందంట. భర్త పిలిచినాడు, ఏమే అంటానే
ఆమె రోకలు పెట్టి పైకెత్తిన వెంటనే నిలబెట్టేసి అది ఏమైపోతుందో తెలియదు, భర్త పిలిపే ముఖ్యం నుంచి పరిగెత్తుకొని వచ్చిందంట. పరిగెత్తుకొని వస్తే ఆ రోకలు అట్లే నిలబడిందంట. ఆ రోకలు అట్లే నిలబడింది. భర్తకు ఇదేదో చూపితే భగవంతుడు కూడా దాన్ని మెచ్చి అక్కని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ అనుకువ అంటే అలాంటిది. అనుకువ భర్త ఉన్నప్పుడు ఒక విధంగా, భర్త లేనప్పుడు సనుకోవడం, మొక్క మార్చుకోవడం, తిట్టడం భర్తను ఉండకూడదు. అన్ని విషయములలో అనుకోగలిగి ఉండాలి. రెండవది, అందరిలో, అన్నిటిలో, పుట్టింటిలో, మెట్టినింటిలో, చర్చిలో, షాపులో, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నీ భర్తను గౌరవించాలి. ఏం చేయాలి? ఇంటికి పోతానే, అమ్మ నాయన ఇంటికి పోతానే భర్తను పట్టించుకోకుండా, షాపింగ్ పోతానే ఎవరో ఒక షాపులో ఇద్దరు పోయినారు షాపింగ్ చేయడానికి. వెళ్తే సుప్రియ కాదులే, సుప్రియ చాలా మంచిది, ఇదిగో ఇది నీకు చాలా బాగుంటుంది అంటే అంటే ఆమె అలాగనొచ్చునా ఆమె అనుకు. కానీ భర్త ఒక మాట ఉంటే, సరే అలాగేనండి చాలా బాగుంది కదా, సరే ఉంచు. తనకి ఇష్టం లేకపోయినా భర్తను గౌరవించి పర్వాలేదు తీసుకున్నాం, పక్కన పెట్టుకుందామని చెప్పి భర్త కోసమైనా దాన్ని తీసుకోవడమే గౌరవించాలి. ఒకరోజు మా సంఘ విశ్వాసం మేమందరం అనంతపురం పోయినాం పెళ్లి కోసం. పెళ్లి కోసం వెళ్ళాం. మేము ఎక్కిన ముందు, తర్వాత భార్య ఎక్కింది. భార్య ఎక్కి కూర్చొని మనసులో భర్త కూడా సీట్ పెట్టింది. ఆయన ఎక్కిన తర్వాత ఎనికిరా అన్నాడు. అంటే ఆయన ఏమనుకోకుండా మొత్తం అంతా మార్చుకోవడం కానీ తిట్టడం కానీ, నేను మొక్కకి వెళ్ళి గమనిస్తాను ఎట్టుకెళ్ళేదా చూద్దామని. తిట్టడం కానీ చేయకుండా చిరునవ్వుతూ నవ్వకుండా ఎనికెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇద్దరు ముందుకు వచ్చిన, ఏం చెప్పింది మన పట్టుకొచ్చింది ముందు. అంటే ఫస్ట్ ఏ భార్య అయితే విధేయత చూపుతుందో అట్టి భార్యను భర్త ప్రేమిస్తాడు. తనకు నచ్చకపోయినా, తనకి ఇష్టం లేకపోయినా ఆ విధంగా. నాకు 4 కూతుళ్ళు, 1 కుమారుడు. మా ఇంటికి కోడలు వచ్చింది. మా ఇంట్లో మా కొడుకు ఆమెతో చెప్తాంటాడు, ఇప్పుడు చిత్రాంతి తెంపు అవుతుంది చేస్తావా అని. నీకంటే ముందండి చేస్తా, ఏ అన్నం చేసినాను, కానీ నీకు ఇష్టమంటే నాకు అది చేస్తలేను. సాయంకాలం కూడా దోశ ఇచ్చావా, నాకు ఇష్టమవుతుంది అని. దోశనా పిండి తీసుకురామంటా, ముందు లేట్ కొంచెం వేస్తారు. మాకు ఆశ్చర్యం అంటారు, ఓహో ఎంత మంచి భార్య దొరికింది ఆయనకి, చాలా సంతోషపడుతుంటాం మా కూడా అనుకోండి. అలాగా వారి కోరికలన్నీ తెలుస్తుంది. అలాగా ప్రతిరోజు సాయంకాలం, పగులు ఆమె ఎట్లన్నా ఉండని, సాయంకాలం ఖచ్చితంగా స్నానం చేసి భర్త దగ్గరికి వెళ్తారు. అది ప్రతి స్త్రీకి ఉండవలసిన గొప్ప గుణం. అది ప్రతి గుణం గొప్ప విషయం. ప్రతి స్త్రీ అలాంటిది. నాకు చాలా సంతోషం మా బిడ్డలో చూసి. మా కుమార్తెలు కూడా అలాగని. ప్రతి పురుషుడు కోరుకునేది ఏంటంటే భార్యను శుభ్రంగా కనపడాలని కోరుకుంటాడు, అందంగా కనపడాలని కోరుకుంటాడు ప్రతి భర్త, ప్రతి పురుషుడు భార్య. కనుక ఉదయకాలం లేచిన వెంటనే సబ్బుతో ముఖం కడుక్కొని ఎన్ని పనులు చేయి, సాయంకాలం అయిన వెంటనే స్నానం చేసి చక్కగా అన్ని పనులు పక్కన పెట్టి భర్త దగ్గర వెళ్తే సంతోషిస్తాడు. ఆమెను తప్పంగా తన జీవితంలో పక్కనలను వల్లడు. అది ప్రతి స్త్రీ చేయవలసిన పని. అది దేవుని వాక్యం. గౌరవించడం అంటే సుప్రియ, పుట్టినింటిలో కానీ, మెట్టినింటిలో కానీ, సంఘంలో కానీ, సహవాసంలో కానీ, ఎక్కడైనా సరే భర్త అఘోరంగా మాట్లాడదు. నీకు ఒకవేళ మనసులో కష్టం ఉన్న అతని మీద శ్రీనమ్మతోనే ముందు, ఆ తర్వాత దేవుడు అన్ని చూస్తాడు. ఓకేనా? చాలా కుటుంబాలు భర్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు కదా, దుత్త మీద కోపం భర్త మీద చూపించినట్టు, భర్త మీద కోపం దుత్త ఇట్లా అంటుంటారు కదా. ఏదో మనసులో కొరత ఉంటుంది, అప్పటి నుంచి మనసులో పెట్టుకొని మొక్కమంతా సిద్ధిస్తుంటారు, చీటి మాటికి ముందు పెడతా ఉంటారు. అలా చేసుకుంటూ అలా ఉంటుంది. కనుక సుప్రియ కాదు, నాలాంటి అనుభవం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా బాగా అర్థమవుతుంది. నూతన జంట కంటే వివాహములు అనేవి 3 రకాలు. వివాహం కావాలని ఆశపడే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అలాగని వివాహం చేసుకుంటున్న వారు ఇక్కడ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వివాహమై సంసారం చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా చేయవలసినది ఏంటంటే గౌరవంతో కూడినటువంటి ప్రతి భార్య భర్తను గౌరవించాలి అన్ని విషయములలో అని మనవి చేస్తున్నాం. ఇక 3వది, ప్రతి భార్య చేయవలసినది ఏంటంటే నమ్మకస్తురాలు ఉండాలి. పొతీఫరు భార్య వలె ఇతర పురుషులను ఆశించకుండా నమ్మకస్తురాలైనటువంటి
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఒక్కడే పురుషునికి ఆమె భార్య అయింది. ఇంకా ఏ పురుషుని ఆశించకుండా ఉండాలి. అది ప్రతి స్త్రీ చేయవలసింది. నమ్మకస్తురాలై ఉండాలి. తన మనసులో కూడా పరపురుషునికి సమయం ఆలోచన ఇవ్వకూడదు. పరపురుషుని ఆలోచించాలి. నమ్మకస్తురాలై, నమ్మకమైన ఎంతవరకు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా. శ్రమ ఉంటుంది భర్తతో, కొన్నిసార్లు బాధ ఉంటుంది, సరిగా అర్థం చేసుకోడు, సరిగా ఆమె కోరుకున్నట్టు ఉండడు, ఎన్నో ప్రతికూలతలు ఉంటాయి. కొద్ది కాలం 10 దినాలు శ్రమ ఈ శరీరం ఉన్నంత వరకే. తర్వాత దేవుడు నిన్ను నిమించి సదాకాలం ప్రభుతో ఆనందించబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి గొప్ప కృప ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతున్నాను. నమ్మకస్తురాలై. 4వది ఏంటంటే భర్తకు ఇస్తూ ఉండాలి. భర్తకు ఇస్తూ ఉండాలి. ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. భార్య ఉందని భర్త ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే భర్త సిరినవ్వుతో గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే బయట కష్టమంతా మర్చిపోతాడు. ప్రతి భార్య స్టార్టింగ్లో పాలు ఇవ్వచ్చు. పడకింటికి పోతే ఆ రోజు ఒకరోజు పాలు సరిపోయినాయి, కానీ ప్రతిరోజు ఇంటికి వస్తాను మంచినీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళు ఇస్తే అద్భుతమైన దీవెన కలుగుతుంది. ప్రియులారా, చంద్ర నక్షత్రములు ఆకాశానికి అందం, పూల మొక్కలు తోటకు అందం, నీరు పొలలకు అందం, విద్యార్థులు విద్యాలయానికి అందం, పిల్లలు ఇంటికి అందం, ముక్కు ముఖానికి అందం, భార్యకు భర్త అందం, భర్తకు భార్య అందం. ఈరోజు వివాహానికి వచ్చిన మీరందరూ కూడా వివాహానికి అందం. భగవంతునికి భక్తుడే అందం. భక్తునికి భగవంతుడే అందం, ఆనందం, పరమానందం. ప్రతిరోజు కూడా ఆనందం, పరమానందమైనటువంటి ఆ మహోన్నతమైన ఆనందము ప్రతిరోజు భార్య భర్తకి ఇవ్వాలి. అది దేవుని వాక్యం. కనుక ప్రసంగి గ్రంథం అంటాడు, వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతా నీ భార్యతో సుఖించి సంతోషించమంటాడు. ఈ లోకములన్నిటికంటే ఆనందం, సంతోషం ఏంటంటే భార్యలో భర్త కొన్ని పొరపాట్లు కనపడవచ్చు భర్తలో, కానీ కోపగించుకుంటే ముక్కు మీద బట్టి మనసులో ఏది పెట్టుకోకుండా శాంతి సమాధానం కలిగి ప్రతి భార్య భర్తకు సమయం ఇవ్వాలి. భర్త వచ్చే లోపలే పనులన్నీ చేసుకొని, భర్త వచ్చినప్పుడు వెంటనే నుంచి కూర్చొని భర్తతో మాట్లాడి, ఏమండి బయట పరిస్థితులు బాగున్నాయి, సంతోషం, నేను కూర్చున్నాను. భర్త ముఖం కడుక్కొని వస్తానే టవాల్ ఇవ్వడం, తర్వాత గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడం, కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టుకొని సంతోషంగా తినడం. ప్రియులారా, అలా కాకుండా ఒక ఆమె ఊళ్ళన్నీ అయిపోయినాయి, దసరా తిరిగి వచ్చినాము అని ఇంట్లో డ్యాన్స్ చేస్తుందంట. అంటే అతను పట్టుకొని అయిపోయింది ఊరంతా, ఇంకా తిరిగి రావాల్సింది అని మంటలు కొట్టుకుంటా ముఖం అంతా చెక్కించి సూర్యకాంతం రెండంత ఉంది సినిమాలో. ఆమె కంటే ఘోరంగా గట్టిగా మాట్లాడు. అప్పుడు భర్తలు ఇంటికి వస్తే ఏడ తిన్నాడో ఏడ తాగినాడో అనుకోకుండా గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి లేదు, కానీ వచ్చిన దసరా పిల్లడు అంటావా? ఇలా చూసాను ఏం కనుక ములగట్టి కనపడి దొంగరగట్టి తీసుకొని ఎప్పుడు కోపం రానికి వస్తే ఓ కోపం అంటాను, ఎవరు బట్టి నిలుచుకుండా కొట్టేసి దేవుడు నమ్ముకున్నాను అంత కోపంతో మాట్లాడింది. ఇంకొక ఆమె భర్త ఇంటికి వచ్చినాడు, కొంచెం లేట్గా వచ్చినాడు, కానీ దేవుని వాక్యం పాటించింది. ఏమండి ఎడ తిన్నారో ఎడ తీస్తున్నారో రండి అని చెప్పేసి అది చేసిన తర్వాత పిల్లల ముక్కన చూస్తారు, కానీ తర్వాత భర్త ముఖం చూస్తారు. ఏ పైసలు కొంతమంది. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఇంటికి వచ్చిన వెంటనే తన ప్రేమతో దగ్గర తీసుకుని గ్లాస్ మంచి ముఖమంతో నుండి ఎట్ అయిపోయిందో అని తన ఖర్చుని తీసుకుని ముఖమంతో చూసి పద్ధతి చాలా సంతోషంగా, రండి ఆడ తిన్నారు పాపం మొత్తం చూడు ఎట్ అయిపోయిందో, ఎండ తిన్నట్టుండవు, అయ్యో ఎంత నల్లగా అయిపోయింది, పోయేటప్పుడు ఎంత చక్కగా పోయినావు, నల్లగా అయిపోయి వచ్చినావు అని కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి కూర్చొని ఉన్నటువంటి ఇంట్లో ఉన్న పచ్చడి, చెట్టు కొంచెం పప్పు, కొంచెం ఊరగా, తర్వాత కొంచెం మంచిగా అవన్నీ ఇద్దరు ఎదుగు పెట్టుకొని ఇది తినండి ఇద్దరిని నుంచి వేస్తూ ఉంటే ఆయన చాలా ఆనందపడినాడు. ఆనందపడి ఇదిగో
చాలా రోజుల నుంచి నీకు నేను సేద తీసుకురావాలనుకుంటున్నాను, సారి మర్చిపోయి వస్తున్నాను, ఇదిగో 2000 ఇచ్చుకొని గుర్తుకుని సేద తెచ్చుకోవాలన్నాను. మొగల దగ్గర డబ్బులు ఉన్నాయి, దెబ్బలు ఉంటాయి, ఏది కావాలంటే వాళ్ళే కొనుక్కోవాలి. స్త్రీల సెలక్షన్ అది. ఊరికి మాట్లాడి డబ్బులు కొట్టించుకోవడం కాదు, ప్రేమించి డబ్బులు తీసుకోవాలి, అది గొప్ప విషయం. ఆ విధంగా ప్రతి ఒక్క స్త్రీ ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, తర్వాత ప్రోత్సాహం ఇవ్వాలి. ఏమండి ఎందుకలా మునిగిపోతావు, ప్రార్థన చేద్దాం, మనకు దేవుడు ఉన్నాడు కదా. మీకు నేనేమంటే ఏం ఆశిస్తున్నాను, నువ్వు నాకుంటే చాలు, నీకు నేను నాకు నువ్వు చాలు, బాధపడద్దు, ఏం తొందరపడదు, ఉన్నదాంతో ఉన్న చేతులు సర్దుకుని పోదామని భార్య భర్తకు ప్రోత్సాహం ఇచ్చేది ఉండాలి. తర్వాత సమయం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. సుప్రియ పెట్రోల్కి 200 తక్కువ ఏమైనా ఇస్తామంటే 200 ఏందండి 300 తీసుకొని ఇవ్వాలి. తర్వాత మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చాడు మనవాడు. అది అడిగినప్పుడు వెంటనే బ్యాంక్ మాత్రం పనిచేయాలి భార్య. అలాగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా చేస్తే చాలా దీవించబడతారు, ఆ కుటుంబం అంతా దీవించబడుతుందని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు సన్నిధిలో ప్రతి పురుషుడు శివములా ధైర్యంగా, పులిలా పౌరుషంగా, ఎలుగుబంటిలా పట్టుదలగా, చిరుతపులిలా సులుపుగా తిరుగుతూ, నక్కలా తెలివిగా, కుక్కలా విశ్వాసంగా, గొర్రెలా వినయంగా, ఒంటిలా ప్రశాంతంగా మసులుతూ, పాములా జాగ్రత్తగా, సీమలా ఐక్యతగా, ఆవులా సాధువులా, లేడిలా ఆనందంగా భార్యతో గడుపుతూ, ఏనుగులా తిండి తిని, ఎద్దులా పనిచేసి, ఆంబోతులా పండుకొని, కోడిలా తెల్లవారుతన లేని పొద్దెకిందో మనకోకూడదు ఏమోగోడు. ఇలా స్త్రీ కానీ పురుషుడు కానీ పొద్దెకిన మనకోకుండా కోడిలా తెల్లవారుతన లేస్తే, సీతాకో సిలుకల అందంగా, దాల్పిని చేపల జ్ఞానంగా, ఖడ్గమృగముల బలం నుండి తిమింగములుగా ఎక్కువ కాలం బ్రతికి భార్యను సాకుతాడు, సంసారానికి సాధ్యుడవుతాడు. అటువంటి కృప ప్రతి పురుషునికి దయచేయాలని కోరుతున్నాను. స్త్రీ నవ్వితే ఉరుము, ఏడుస్తే జలపాతం, ప్రేమిస్తే హిమాలయ పర్వతం, గర్దిస్తే అగ్ని పర్వతం. ఒకసారి పుల్లాపులో, ఒకసారి పుల్లాపు లావా. అప్పుడే పాప పట్టిస్తే అప్పుడే డాల్ కూడా తీస్తారు. ఆమె ఆనందంలో నెత్తి మీద కిరీటం, సిరాకు పడితే నెత్తి మీద కుంపడి, సుఖములో వదలదు కంచం, కోట్లాడికి విడుదు మనసం. మనసు బాగుంటే పరిమళ తైలం లేదా సరసర కాగే సమురే. ఇంటిని ఒకరోజు ఫ్రిడ్జ్లో పెడుతుంది, ఒకరోజు రోస్ట్ చేసి పడేస్తారు. నువ్వు సుఖ పెడితే నీకే ప్రాకులాడుతుంది, నువ్వు కష్టపెడితే ప్రాకులా మారుతుంది. సో మై బ్రదర్ హ్యాండిల్ ది కేర్ అన్నాడు ఒక ఆయన. కనుక దేవుని పిల్లలమైన మనందరం కూడా ప్రతి ఒక్కరు దేవుని స్థలంలో భయభక్తులు కలిగి సంసారాన్ని కాపాడుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చివరికి ఒక్క మాట, ఒకటి వంట, పంట, చెంట, మంట. చివరికి మాటిని నేను ముగిస్తాను. మంట ఏంటి అంటే, యేసుక్రీస్తును దేవునిగా నమ్మకపోతే ప్రతి ఒక్కరు మంటలో కాలిపోతారు, నిత్య నరకంలో యుగయుగాలు కాలిపోతారు. నా పేరు బాలయ్య. నేను సినిమాలు చూసేవాడిని, దుర్మార్గంగా బ్రతికేవాడిని, టీవీ జబ్బుతో బాధపడేవాడిని. ఆలగడ్డలో 1978 సంవత్సరంలో మేము అక్కడ ఉన్నాం. ఎన్ఎన్ స్కూల్లో నేను 4 గంటలు చేస్తున్నాను, కాల్స్కూల్ హై స్కూల్ చేస్తున్నాను, ఎదురు పాపం జూనియర్ కాలేజ్ చేస్తున్నాను. అక్కడ నేను ప్రభు నమ్మకం రక్షించబడ్డాను. ఆ తర్వాత అక్కడ ఒకరోజు యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్న వాళ్ళు మాకు వచ్చి చెప్పినారు, అయినా మరణం తర్వాత ఏం జరుగుతుంది అంటే నాకు తెలియదు. అప్పుడు వాళ్ళు చెప్పినారు, మరణం తర్వాత నరకం పరలోకం అనేది ఉంది. ప్రభు యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకుంటే పరలోకం వెళ్తారు, ఆయన నమ్మకపోతే నరకం వెళ్తారు. కనుక ఎందుకు యేసు ప్రభు నమ్మాలి అంటే ఆయన 3 విషయాలు చెప్పినాడు. ఎవరు దేవుడు, ఎందుకు దేవుడు, ఎలా దేవుడు. ఎవరు దేవుడు అంటే 7 లక్షణాలు కలిగిన వాడు దేవుడు. సృష్టికర్త అయి ఉండాలి దేవుడు, పరిశుద్ధుడు, అక్షయుడు, సర్వనెరిగిన వాడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, లోకరక్షకుడు. ఈ 7 లక్షణాలు కలిగిన వాడు దేవుడు. ఈ 7 లక్షణాలను నమ్మిన దేవుళ్ళు ఎవరైనా ఉన్నాయా అన్నాడు, లేవన్నాడు. ఆ 7 లక్షణాలు యేసు ప్రభు ఉన్నాయి కనుక ఆయనే దేవుడు అన్నాడు. మరి ఎందుకు దేవుడు అంటే, ధర్మశాస్త్రం ఈ లోకంలో ఎవరు ఏమి చేయలేకపోయినారు. సకల మానవుని పాప పరిహారార్థమై దేవుడే మానవుడికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని సిందించి, ఆయన శిక్షించబడి, ఆయన మరణించి మనకు జీవాన్ని ప్రసాదించినాడు. అందుకు ఆయన దేవుడు. ఎలా దేవుడు అయినాడు? చనిపోయి తిరిగి 3వ దినాన లేచినాడు. అలా దేవుడు అయినాడు. ఇలాంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ఈ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, ఈ ప్రపంచానికి నీతిశుడైన యేసు ప్రభువు ఒక్కడే. అట్టి దేవుని మనసారా వేడుకుంటే జన్మ ధన్యమవుతుంది అన్నప్పుడు 1978 సంవత్సరం యేసు ప్రభువును దేవునిగా నమ్ముకున్నాను. నమ్ముకున్న తర్వాత ఈ సినిమాలన్నీ కూడా మానుకున్నాను. పరిశుద్ధుని బ్రతకడానికి దేవుడు సాయం చేసినాడు.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నేను చనిపోయినా పరలోక రాజ్యం చేర్చుకుంటాడని నమ్ముకున్నాను. అదే నా జీవితంలో గొప్ప సాక్షి. ప్రియులారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు దేవుడు అనడానికి ఒకసారి ఎలా చూడండి. ఇదే రంగు అంటారు, పసుపు రంగు. ఈ రంగులు వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది. బంగారం ఉంటుంది. ఈ భూమి మీద ఏ రోడ్లు ఉంటాయి? సిమెంట్ రోడ్లు ఉంటాయి, మట్టి రోడ్లు ఉంటాయి, తార్ రోడ్లు ఉంటాయి. బంగారు రోడ్లు ఉంటాయి ఎక్కడన్నా? ఎక్కడ ఉండవు. అయితే బంగారు రోడ్లు ఉన్నటువంటి స్థలం ఒకటి ఉంది, అదే పరలోకం. ఆ పరలోకం మనం చేరాలి అంటే ఒకటి మనకు అడ్డం వస్తుంది. ఇదే రంగు అంటారు బ్లాక్. బ్లాక్ దేనికి సాదృశ్యం? పాపానికి. బాగా చెప్తున్నారు. చీకటికి సాదృశ్యం. తర్వాత మురికికి సాదృశ్యం. చీకటి పోవాలంటే లైట్ వేస్తే వెలుగు వస్తుంది, చీకటి పోతుంది. మురికి పోవాలంటే స్నానం చేయాలి నీళ్ళతో. పాపం పోవాలంటే రక్తం కావాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పొల రక్తము, దున్నపోతుల రక్తము కాదు, గొర్రెల రక్తం కాదు. ఆ రక్తం పరమాత్మదై ఉండాలి. ఆ పరమాత్మ భూమికి వచ్చిన వాడై ఉండాలి. లోక పాపను మోసుకుని పోతున్న దేవుని గొర్రెపిల్లై, లోక పాపను మోసుకుని పోతున్న దేవుని గొర్రెపిల్లై ఉండాలి అతడు. ఆయన సర్వలోకము నాథుడై. ఈ రంగు ఏ రంగు అంటారు ఒకసారి చూడండి? ఎరుపు. ఈ రంగులో పాలుంటే రక్తం ఉంటుందా? రక్తమే పాపాన్ని పరిహారం చేస్తుంది. యోహన్ రాసిన మొదటి పత్రిక 7వ వచనం ప్రకారం. కనుక ఈ రక్తము దైవ రక్తం, పరిశుద్ధ రక్తం. ఈ పరిశుద్ధ రక్తమే సకల మానవుని పాప పరిహారం చేస్తుంది. కనుక యేసు రక్తము, యేసయ్యా నువ్వు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి పాపం నుంచి తిరిగి లేచినవని నేను నమ్ముతున్నాను. యేసయ్యా నా ప్రతి పాపను క్షమించు, నీ రక్తంతో నన్ను కడగమని అడిగితే ప్రభు తన రక్తంతో కడిగి మనల్ని ఇలా చేస్తాడు. ఇదే రంగు వైట్. ఈ రంగు దేని సాదృశ్యం? వెరీ గుడ్. పరిశుద్ధతకు సాదృశ్యం, పరిశుభ్రతకు సాదృశ్యం, ప్రశాంతతకు సాదృశ్యం. కంట్లో నలుసు లేకపోతే కంటికి ప్రశాంతత, చెవిలో ఈగ లేకపోతే చెవి ప్రశాంతత, మనలో పాపం లేకపోతే మనలో ప్రశాంతత వస్తుంది. 1000 పావురాలు పైకి వదిలిన ప్రశాంతత రాదో, యేసు హృదయం ఇస్తేనే ప్రశాంతత వస్తుంది. హృదయంలో యేసు ప్రభు వస్తే వాళ్ళ హృదయం ఈ విధంగా ప్రశాంతత, పరిశుద్ధత కలిగి ఉంటుంది. నీళ్లతో సహవాసం చేసేవాడు పరిశుభ్రంగా ఉంటాడు రోజంతా. అలాగే యేసుతో సహవాసం చేసేవాడు హృదయ శుద్ధి కలిగి ఉంటాడు, ప్రశాంతం కలిగి ఉంటాడు. కనుక యేసును నమ్మితే గొప్ప ప్రశాంతత కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, మనకు చేస్తుంది. ఇదే రంగు బాగా చెప్తున్నారు. ఆకుపచ్చ రంగు, గ్రీన్ కలర్. ఇది దేనికి సాదృశ్యం? పచ్చనిదనానికి, అభివృద్ధికి సాదృశ్యం. ఒక వ్యక్తి, సారా తాగే వ్యక్తి రోజు 200 తాగుతున్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువును దేవునిగా నమ్ముకుంటే 200 అతను తాగుడు, ఇంకా తాగుడు మారుకుంటే 200 మిగులుతుంది. నెలకు ఎంత మిగులుతుంది? రోజు 200 అయితే 6,000. సంవత్సరానికి 72,000. 10 ఏళ్లకు 7,20,000. ఒక వ్యక్తి యేసును దేవునిగా నమ్ముకుంటే 10 లక్షలు సౌకర్యం 10 ఏళ్ళు. కనుక అభివృద్ధిలోకి వస్తాడు. అలాగా అతడు వాక్యం వింటూ మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ, వాక్యం వింటూ దేవుని సన్నిధిలో దశమావిస్తూ మందిరానికి అన్ని కూటాలకు వస్తూ దేవుని ఎదుగుతూ ఉంటే అతడు, అతని పిల్లలు 1000 తరాలు కరుణించబడతారు. ఆ వ్యక్తి ఎప్పుడు ఈ లోకం విడిచిన పరలోక రాజ్యానికి వెళ్తాడు. కనుక యేసే మార్గం, సత్యం, జీవం. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవానికి వారసులు కండి. యేసుని నమ్మిన ఎంతటి పాపినైనా ప్రేమతోడ నాలించి ప్రేమ చూపు, అతని భవములన్నీయు అవని పాపి పరమ పదమంబు చేకూర్చు ప్రభుడు యేసు, పరమ పదమంబు చేకూర్చు ప్రభుడు యేసు. యేసుని నమ్మిన ఎంతటి పాపినైనా అతని పాపములని అవిటిలోని పాపి పరమపత్మని ఆ పరలోక పట్టణంలో చేర్చువాడే యేసు. కనుక ప్రియులారా, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును దేవుడిగా నమ్మకుండా ఉంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపేం జరుగుతుంది ఎవరికీ తెలియదు. కనుక ఈరోజు ప్రభువా నా రక్షకునిగా నేను స్వీకరిస్తున్నాను, నాలోనికి రండి, ప్రతి పాపమును క్షమించి బిడ్డగా స్వీకరించాలని అడిగితే దేవుడిని ప్రతి పాపము క్షమించి తన రక్తంతో కడిగి తన బిడ్డలుగా మనం చేరుస్తాడు. అలాగే నమ్మిన వారు బాప్తిసం తీసుకోండి. నమ్మి బాప్తిస్తున్న వారందరూ సంఘ క్రమానికి, సంఘంలో ఆదివారమే కాదు, సంఘంలో జరిగేటువంటి బైబిల్ స్టడీ, స్త్రీలు కూడా సంఘ ప్రార్థనకు ఆరాధన క్రమంగా పాల్గొనండి, సంఘ పరీక్షలో పాల్గొనండి, దశమ భాగం క్రమంగా తీయండి, సంఘాన్ని క్రమంగా వస్తుండండి. మీ సాక్ష్యాన్ని పంచుకోండి, సువార్తను కూడా చెప్పండి. మనమే ఊరుకుంటే ఎవరు చెప్తారు లోకానికి? మనమే చెప్పాలి ప్రతి ఒక్కరు. అలాగే చెప్పి దేవుని దీవెన పొందాలని ప్రేమతో కోరుచున్నాను.
అలాగే జీవిస్తే లోకానికి ఒంటరిగా, దేవునితో జంటగా, సాతానుకు దండగా, దేవుని సేవకు మంటగా బ్రతుకుతాము. అట్టి కృపా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యములు మా ప్రియులు లివింగ్స్టన్, ప్రేమిత సుప్రియ తల్లిదండ్రులను బట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులను బట్టి, 2 కుటుంబాల బంధుమిత్రులను బట్టి, సంఘం బట్టి, దైవములను బట్టి, ఈరోజు వివాహం కర్త అయినటువంటి తనను బట్టి నీకు స్తోత్రములు. ఈరోజు దేవుని వాక్యం విన్న మేమందరం కూడా వివాహం అన్ని విషయములలో ఘనమైనది అనేటువంటి సత్యాన్ని మా తెలియజేసినందుకు ఈ స్తోత్రాలు. ప్రభువా, నిన్న వాక్యం అందరూ గాను కలిపజేసినందుకు స్తుతిస్తున్నాను. దైవ కృప ప్రతి కుటుంబానికి తోడై ఉండాలని సహాయం చేయి ప్రభువా. అందరు రక్షించబడి మార్మల్స్ పొంది వాక్యం తీసుకుని సుప్రియ, లివింగ్స్టన్ ఇద్దరు మార్మల్స్ పొంది దేవుని హృదయం నుంచి ఇద్దరు ఉదయకాలం వేసి ఇద్దరు కుటుంబం ప్రార్థన చేసుకోవడానికి, ఇద్దరు ఆదివారం సంఘ కూడికలకు క్రమంగా వెళ్ళడానికి, వారికి వచ్చిన దాంట్లో దేవుని వాక్యం సంఘానికి ఇవ్వడానికి, సంఘ క్రమం కలిగి సాక్ష్యం కలిగి సాక్ష్యం చెప్తూ సువార్త చెప్తూ నీలో ముందుకు సాగడానికి భాగ్యం దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున రక్షింపజేసి స్వస్థపరిచి ఆశీర్వదించి కుటుంబాలు కట్టుకొని నీ రాకుడు సిద్ధపడి ఆయత్తపడి భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని, పరిశుద్ధ జీవితం భక్తి ఎంతో జాగ్రత్త దయచేయమని వివాహం చేయబోతున్న దాసులు దీవించి అభిషేకించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, అలాగనే నిరీక్షణ, అలాగే బాబు, కుటుంబ సభ్యులకు